అణిగిమణిగి ఉండేందుకు ఏ హిందువు ఇవాళ సిద్ధంగా లేడు. ఖచ్చితంగా పోరాడడానికే సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇదివరకటి రోజులు పోయినాయి. సుదీర్ఘకాలం పాటు హిందువు ఏదన్నా మాట్లాడితే గనక వాడి మీదన ఏదో ఒకటి నోర్లు మూయించేందుకు మేధావుల ముసుగులో అడ్డుపడేటటువంటి విషయాల్లో తిరుగుబాటు నడుస్తోంది. తాజాగా అట్లాంటి సంఘటనే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఖలిస్తాన్ ప్రొటెస్ట్స్ పేరుతో, అంటే ఖలిస్తాన్ అనేటువంటిదే సిక్కుల యొక్క పోరాటం. సిక్కులు అందరూనా ఒక 10-20% మంది కూడా లేరు. వాళ్ళ పనేంటి, ప్రత్యేక దేశం కావాలి. పాకిస్తాన్లోని కొంత భూభాగం తీసి, ఇండియాలోని కొంత భూభాగం తీసి వాడు ప్రత్యేక దేశం అంట. అప్పుడు సిరియా, పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుద్ది అనమాట. మత మూర్ఖులకు సంబంధించినటువంటి సమూహం వాళ్ళు కెనడాలో పదే హిందువులని అవమానిస్తూ, హిందువులని ద్వేషిస్తూ, హిందూ దేవుళ్ళని అవమానిస్తూ సాగుతూ ఉంటే ఇప్పుడు హిందువులు దాని మీదన రిటాలియేట్ అవుతున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కెనడా ప్రభుత్వానికి అంటే వాళ్ళ మత విశ్వాసాలను వాళ్ళు కాపాడుకోవడానికి ఖలిస్తానీ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, మా మత విశ్వాసాన్ని భంగపరిస్తే ఎట్లా అని నిలదీయడం ప్రారంభించారు. తద్వారా హిందువుల తిరుగుబాటు అన్నది ఇప్పుడు కెనడా ప్రభుత్వం మీద ఒత్తిడి అవుతోంది.